నెక్స్ట్ 241 క్వశ్చన్ చూడండి. అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. కోల్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ దట్ లీవ్డ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. అవును, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో భూమి లోపలి పొరల్లో ఈ యొక్క చెట్లు అట్లాంటివన్నీ కూడా ప్లాంట్స్ అనేది కూరుకుపోయి డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అధిక ఉష్ణోగ్రత వద్ద జరగడం వలన కోల్ అనేది తయారైంది. కరెక్ట్ ఆన్సర్. Heat and pressure on dead vegetation converted it into peat and then into coal. అవును, డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ జరగడం వల్లనే. డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటే ఏమన్నట్టు, హై టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎక్కువ ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద గాలి లేకుండా, భూమి లోపల గాలి ఉండదు కదా, గాలి లేకుండా డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ జరిగి అది మరియు కోల్గా మారడం జరిగింది. కాబట్టి ఆన్సర్ అసర్షన్ ఈజ్ కరెక్టే, reason is correct and reason is correct explanation for assertion. So that's why A answer is correct. Next 242 question చూడండి. Petroleum and natural gas are formed from the remains of tiny marine organisms. పెట్రోలియం ట్రైనీ మెరైన్ ఆర్గానిజమ్స్ వల్లనే వస్తుంది. సముద్రం లోపల ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుల వల్ల అవి చనిపోయి ఇసుక లోపల కూరుకుపోయి ఈ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ జరిగి దాని నుంచి పెట్రోలియం రావడం జరుగుతుంది. లేయర్స్ ఆఫ్ శాండ్ అండ్ క్లే కంప్రెస్డ్ ద డెడ్ ఆర్గానిజమ్స్ ఫార్మింగ్ పెట్రోలియం అండ్ గ్యాస్ అండర్ హై ప్రెషర్ అండ్ టెంపరేచర్. అవును, అధిక ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఏమవడం జరుగుతుంది, ఈ యొక్క మనకు ఈ డెడ్ ఏవైతే చనిపోయిన ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి వల్ల పెట్రోలియం తయారవడం జరుగుతుంది. కాబట్టి అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, మరియు ఈ రీజన్ కూడా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షనే. కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. నెక్స్ట్ 243 క్వశ్చన్ చూడండి. అసర్షన్. రిఫైనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ పెట్రోలియం ఇంటూ యూస్ఫుల్ ఫ్రాక్షన్స్. ఎస్, పెట్రోలియం నుంచి యూస్ఫుల్ ఫ్రాక్షన్స్ తయారు చేయడాన్ని, పెట్రోలియం నుంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ని తీయడాన్ని, తయారు చేయడాన్ని, సపరేట్ చేయడాన్ని ఏమంటారు, రిఫైనింగ్ అంటారు. ఎస్, డిఫరెంట్ కంపోనెంట్స్ ఆఫ్ పెట్రోలియం హ్యావ్ ద సేమ్ బాయిలింగ్ పాయింట్. సేమ్ బాయిలింగ్ పాయింట్ ఉంటే మళ్ళీ అన్నీ ఒకేసారి మరిగి అన్నీ ఒకేసారి వేపర్స్గా మారి మళ్ళీ మనము కూల్ చేస్తే మళ్ళీ మిక్చరే వస్తుంది. కాబట్టి బాయిలింగ్ పాయింట్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉండాలి, సేమ్గా ఉండకూడదు. కాబట్టి రీజన్ రాంగ్. సో రీజన్ రాంగ్, అసర్షన్ కరెక్ట్. రీజన్ రాంగ్, అసర్షన్ కరెక్ట్. సో ఏమున్నది ఆన్సర్? సి ఆన్సర్. సి ఉంది కదా. అసర్షన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 244th క్వశ్చన్ చూడండి. ఫాజిల్ ఫ్యూయల్స్ షుడ్ బి యూజ్డ్ జుడిషియల్లీ. అవును, ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తే అవి అయిపోతాయి. సో ఎగ్జాస్ట్ అయిపోతాయి కాబట్టి జ్యుడిషియల్గా మనము యూజ్ చేయాలి. నెక్స్ట్, దే ఆర్ నాన్ రినూవబుల్ రిసోర్సెస్ అండ్ మే గెట్ ఎగ్జాస్టెడ్ ఇఫ్ ఓవర్ యూజ్డ్. అవును, అవి నాన్ రినూవబుల్. మనం ఎక్కువ మొత్తంలో కనుక యూజ్ చేసినట్టయితే అవి ఏమవుతాయి, అయిపోతాయి. కాబట్టి శిలాజ ఇంధనాలు పరిమితమైనవి కాబట్టి పొదుపుగా వాడాలి. పొదుపుగా వాడడము జరుగుతుంది. పొదుపుగా వాడుతున్నాం కాబట్టి ఇవి రెండు కూడా కరెక్టే. దే ఆర్ నాన్ రినూవబుల్ రిసోర్సెస్ అండ్ మే గెట్. సో అసర్షన్, రీజన్ కరెక్ట్ అండ్ దిస్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఏ అనేది సరి అయిందిగా తీసుకోవాలి, ఏ ఆప్షన్. 245 క్వశ్చన్ చూడండి. కోల్ తార్ అండ్ కోల్ గ్యాస్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ కోల్. అవును, కోల్ను డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ కనుక చేస్తే ఏమొస్తుంది, మనకు కోక్ రావడం జరుగుతుంది, కోల్ తార్ కూడా రావడం జరుగుతుంది, కోల్ గ్యాస్ కూడా వస్తాయి. కోల్ ఈజ్ ప్రాసెస్డ్ బై డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ టు అబ్టైన్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్. ఎస్, యూస్ఫుల్ ప్రోడక్ట్స్ రావాలంటే డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ చేస్తాము. డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటే ఏంటిది, హై హీట్, హై టెంపరేచర్, హై ప్రెషర్ దగ్గర ఆక్సిజన్ లేకుండా, గాలి లేకుండా బర్న్ చేయడాన్నే డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటారు.
సో భూమి లోపలి పొరల్లో గాలి ఎట్లాగా ఉండదు, ఆ ప్రాసెస్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటారు. సో కాబట్టి ఇది ఏ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్.